హలో అండి అందరికీ. నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాంచెస్టర్ తెలుగు ముచ్చట్లు. నేనైతే ఇంకా ట్రావెల్ వీడియో అయితే మీ ముందుకొచ్చాను. ముందుగా అయితే మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ అయితే టచ్ చేయండి. మేమైతే చెస్టర్ జూకి వెళ్తున్నాం. వీకెండ్ అనేసి జూకెళ్ళాలని వెళ్తున్నాం అనమాట. ఇక్కడ అతిపెద్ద జూ అంటే మాంచెస్టర్లో చెస్టర్ జూ అంట. సో మేమైతే ఇలా ఉన్నాం అనమాట. నేను మ్యాక్సిమం ఇక్కడైతే పికిడిల్ నుంచి ఒక రైల్వే స్టేషన్ ఉంటుంది అండ్ విక్టోరియా అని ఉంటుంది. మేము విక్టోరియా స్టేషన్ నుంచి అయితే చెస్టర్ జూకి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ మా వాళ్ళందరూ హాయ్ చెప్తున్నారు అండ్ వాడు కూడా బుడ్డోడు హాయ్ చెప్తున్నాడు మంచిగా. సో ఇదనమాట ట్రైన్లో ఇలా మేమైతే ఎక్కేసి మార్నింగ్ వచ్చేసాము. మేమైతే ఐ థింక్ 8కేమో 8:15కు బయలుదేరాము అక్కడ నుంచి. మేమైతే ఇక్కడ ఇంకా ట్రైన్ జర్నీ మాల్ ఎక్కువ లేదనేసి మేమైతే వచ్చేసాము. 40 మైల్స్ ఉంది మనకు. 35 to 40 మైల్స్ అయితే ఉందన్నమాట. ఇక్కడ నేనైతే హాయ్ చెప్తున్నా. నేను కూడా వీడియో రావాలి, చాలా వీడియోస్లో అయితే నేను లేను అండ్ జనాలు కూడా సబ్స్క్రైబర్స్ నన్ను కూడా చూడాలనుకుంటారు కదా. ఇదైతే పెద్ద రైల్వే స్టేషన్ అండ్ మేమైతే ఇక్కడికి వచ్చాము. చెస్టర్ జూలో కలుద్దాం అనేసి చెప్తున్నా. అండ్ ఇక్కడ వచ్చేసి చెస్టర్ జూ, మనకి చెస్టర్లో ఎక్కడికి వెళ్ళాలని అయితే ప్లేసెస్ రాసి ఉంటారు మ్యాప్ లాగా. సో అలా వెళ్ళాలి. ఇదైతే ఎంట్రన్స్ అనమాట. మనం ఇక్కడ నుంచి అటు సైడ్ ప్లాట్ఫామ్ లా ఉంటుంది కదా, అటు సైడ్కి మనం వెళ్ళాలి అని చెప్తున్నా. అండ్ ఇంకా సో ఇట్లయితే మేము ముందుకు వెళ్ళి మనం జూలో కలుద్దాం అనేసి చెప్తున్నా ఇక్కడైతే నేను. సో ప్రతిదీ మైక్ పెట్టుకొని అయితే అంత లేదనమాట నాకు. సో వాయిస్ ఓవరే ఇస్తుంటా. ఇంకా కొంచెం కొంచెం నాకు మీ వల్ల వ్యూస్ వస్తూ ఉంటే నేను ఇంకా ఫ్రంట్ కెమెరా కనిపిస్తూ నేను వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తా. అండ్ ఇలా మనం అయితే లిఫ్ట్ ఎక్కి వెళ్ళాలన్నమాట అటు సైడ్ దాంట్లోకి. ఇక్కడ స్టార్టింగ్ చూసారా, చిప్స్ వచ్చేసి 1.45 pounds అనమాట. అంటే మన దాంట్లో 150 రూపీస్ ఒక్కొక్క లేస్ ప్యాకెట్ ఇక్కడ. సో ఇట్లా ఉంటుంది ఇక్కడ. అక్కడ మనం కాయిన్స్ వేస్తే మాకు ఆ ప్యాకెట్ డౌన్లో వచ్చేస్తుంది, మనం తీసుకొని తినడమే. అండ్ ఇక్కడ వచ్చేసి మేము లిఫ్ట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. సో అక్కడ లిఫ్ట్ నుంచి మేము ఇటు సైడ్కి వచ్చేసాము. సో ఇదనమాట రైల్వే స్టేషన్, ఈ చెస్టర్ స్టేషన్ అనమాట ఇదంతా. సో ఇలా ఉంది అవుట్ సైడ్ మొత్తము నీట్గా. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక ఏదో క్వీన్ అనేసి వస్తుంది, క్వీన్ కట్ అని ఏదో సంథింగ్. ఈ బిల్డింగ్ బాగా అనిపించింది ఇది. ఇక్కడ మేము ఫొటోస్ కూడా దిగాము. అండ్ ఇక్కడ మేము ట్యాక్సీ బుక్ డైరెక్ట్గా ట్యాక్సీ బుక్ చేసుకోవచ్చు మనం ఊబర్ లాగా, లేకుండా ఊబర్లో కూడా బుక్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ డైరెక్ట్ ట్యాక్సీ బుక్ చేసుకొని మేమందరికీ ఒక వితిన్ 10 minutesలో చెస్టర్ నుంచి ఈ చెస్టర్ జూకి రావడానికి 10 minutesలో అయితే వచ్చేస్తాము. అండ్ 12 pounds or 13 pounds ఏమో తీసుకున్నారు. ఇలా అయితే మేము దిగేసి ఇక్కడ చెస్టర్ లేక్ అయితే ఎంటర్ అయిపోయాము. సో మేమందరం అయితే ఒక్కొక్క యానిమల్ లాగా అరవడము అలా ఇలా చేస్తున్నాము మంచిగా. అండ్ లోపల రీల్స్ ఏమైనా తీసుకుందామా అని కూడా అడుగుతున్నాము, అలా మాట్లాడుకుంటున్నాం. సో మాకైతే రీల్స్ తీసేంత టైం అయితే ఏం లేదు. సో మార్నింగ్ ఇక్కడ 10:30 or 11కి 10:30 10కి అలా 10కి ఓపెన్ చేశారు. 10 నుంచి ఈవినింగ్ 5:30 వరకు వీకెండ్స్, లేదంటే వీక్ డేస్లో 5 వరకు అంట. సో ఇలా అయితే ఎంటర్ అయిపోయాము. ఇక్కడ చెకప్ చేస్తున్నారు, ఎందుకంటే ఇక్కడ బ్యాగ్స్లలో మనకు ఫుడ్ అలౌడ్ ఉంటుంది, మన సైడ్ ఫుడ్ అలౌడ్ ఉంటుంది. కానీ ఇక్కడ రా మీట్, అదే పచ్చి మీట్ ఉంటుంది కదా, అట్లా మాంసం లాగా అట్లా ఏమన్నా తేవడము అండ్ చిన్న ఏమన్నా నైఫ్స్ అలాంటి ఒక్కటి అలౌడ్ ఉండదు అంటే మిగతా అన్నీ అలౌడ్ ఉంటాయి. అండ్ అక్కడ చెక్ చేసిన తర్వాత ఇక్కడ మొత్తము మనం టికెట్స్ ఉంటాయి, మనం బై చేసుకోవాలి. మేము ఆన్లైన్లోనే బై చేసుకున్నాం అనమాట. ఇక్కడ మా వాళ్ళు హాయ్ చెప్తున్నారు. అండ్ అడల్ట్స్కి వచ్చేసి మన పెద్దవాళ్ళకి 30 pounds 3000 రూపీస్. అండ్ కిడ్స్కి వచ్చేసి 24 pounds 2400. అండర్ 3 years వాళ్ళకైతే 3 pounds ఓన్లీ. ఇక్కడ చిన్న బాబు ఉన్నాడు కదా నీళ్ళను, తనకి 3 pounds 300 రూపీస్ అనమాట. సో ఇక్కడ మనకు మ్యాప్ ఏ టైంకి ఏమి యానిమల్స్ని చూడొచ్చు, ఎలా వాటికి ఏమైనా ఉంటే చెప్తారనమాట. సో ఈ టైంకి ఇక్కడైతే ఎలిఫెంట్స్ వచ్చాయి. 10కి స్టార్ట్ అయింది. అండ్ మేము 5:30 వరకు మొత్తం ఆ డే అంతా అక్కడే ఉన్నాము 5:30 వరకు. సో ఇలా అంత మంచిగా వాటర్, జలపాతాలు. అండ్ ఇక్కడ ఎలిఫెంట్స్ వచ్చేసి లైట్ వైట్ గ్రే కలర్ అంటారా, ఆ కలర్లో ఉన్నాయి, బాగున్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి లోపల ఫేస్ పెయింటింగ్, ప్రతి ఒక్క చోట ఫేస్ పెయింటింగ్స్ ఉన్నాయి. కానీ ఒక్కొక్క ఫేస్ పెయింటింగ్కి ఉన్నాయి 10, 12, 15, 16 అట్లా ఉన్నాయి అనమాట ఒక్కొక్క యానిమల్ ఫేస్ పెయింట్కి. సో పిల్లలు అట్లా వేసుకోవచ్చు. మేము అనుకున్నాం కానీ అంత కాస్ట్, ఇంతమంది ఉన్నాము వద్దులే అనుకుని జస్ట్ చూసాం. అండ్ అక్కడ నుంచి ఇలా
మంకీస్ ఉంటది కదా అదనమాట. లోపలికి ఎంటర్ అవ్వగానే చాలా స్మెల్ వస్తుంది అసలు ఘోరంగా. సో అండ్ ఇక్కడ మంకీస్ అన్ని మా వాళ్ళు ఫేస్ అలా పెట్టారు ఇక్కడ కూడా. అండ్ ఇలా మంకీస్ అన్ని ఆడుకుంటే మంచిగా ట్రైనింగ్ ఇచ్చిండ్రు, వాళ్ళు ఎలా చెప్తే అలా చేస్తారు. అండ్ ఇక్కడ చూసారా ఇదంతా కిచెన్, రా మీట్ వాటి కోసము ఇక్కడ అన్ని ఎలిఫెంట్స్ అవన్నీ ఉంటాయి కదా, నాకు తెలిసి ఇది ఒక కిచెన్. అంతా మాంసము అండ్ వెజిటేబుల్స్ అన్ని టక టక కొడుతున్నారు వాటిని, రా మీట్నేమో. సో ఇక్కడైతే ఒక బ్లాక్ మంకీ ఉంది అనమాట, బ్లాక్ కలర్ లో చింపాంజీస్ మంకీస్ అలా ఉన్నట్టున్నాయి. సో ఆ మంకీ అయితే వెళ్ళిపోతున్నాయి, మంచిగా ఊగుతున్నాయి. అవన్నీ జనాలు మంచి ట్రైనింగ్ ఇచ్చారు ఇక్కడ, సేమ్ మనలాగా కాకుండా. అండ్ ఇక్కడ మన సైడ్ అయితే కొంచెం ఓపెన్ గా పెడుతున్నారు, ఇక్కడ లోపల హాట్ గా వామ్ గా ఉంది, హీటర్స్ ఏం వేసినట్టున్నారు ప్రతి ఒక్క యానిమల్స్ కి. అండ్ ప్రతి చోట వచ్చేసి అట్లా ఉన్నాయి అనమాట. ఇది వచ్చేసి సంథింగ్ ఏదో నేమ్ చెప్పాడు మా హస్బెండ్ దీనేసి. సో అదనమాట, దీన్ని ఏదో అంటారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఎదురుగా హార్స్ అండ్ డాంకీస్ ఉన్నాయి అనమాట, గాడిద ఒంటే ఉంది అనమాట ఇటు సైడ్. అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ మ్యాక్సిమం మన జూలో ఎలా ఉంటుందో ఇలానే ఉంటది, కానీ ఇది కొంచెం మంచిగా నీట్ గా మంచిగా చేసి ఉంచారు. మేమైతే బటర్ఫ్లై దానిలోకి వెళ్దాం అనుకుంటున్నాం. సో ఇక్కడ ఒక చిన్న జలపాతం లాగా అలా అలా ఉంటే వెళ్తూ ఉన్నాం. మా వాళ్ళు బటర్ఫ్లై ట్రెండింగ్ సాంగ్ కదా అని కూడా అంటున్నారు అందుకు. సో అదే పిల్లలు అనుకుంటూ కూడా వెళ్ళాము లోపలికి, చుట్టుగా లోపలికి వెళ్ళడము. కింద అయితే ఆ బటర్ఫ్లై పెయింటింగ్ వేశారు రోడ్డుకి ఆ వేలో. అండ్ ఇటు పక్క మంచి కలర్ఫుల్ గా ఫ్లవర్స్. అండ్ ఎంట్రన్స్ బాగా అనిపించింది నాకెందుకో, అన్ని చోట్ల ఇలానే ఉంది. ప్రతి ఒక్కొక్క యానిమల్ ఉండే స్టేకి అలా అలా మంచిగా బాగా వేసారనమాట. ఇదైతే చాలా ఫస్ట్ మేము దీంట్లోకే కదా ఎంటర్ అయింది, వామ్గా అనిపించింది అసలు. బటర్ఫ్లైస్ అయితే ఎన్ని రకాల బటర్ఫ్లైస్. అండ్ మేమైతే మైసూర్ జూలో వెళ్ళాము. అండ్ బన్నేరుగట్ట బెంగళూరులో కూడా జూ ఉంది కదా, బన్నేరుగట్ట జూలో వెళ్ళాం. కానీ అవి ఓన్లీ బటర్ఫ్లైస్కి అలా మాత్రమే ఇలా ఉన్నాయి. చాలా వరకు అయితే కొన్ని యానిమల్స్ ఇట్లా మన చింపాంజీస్ అండ్ కొన్ని ఉంటాయి కదా స్నేక్స్ అక్వేరియంస్కి, వాటికైతే కొంచెం వామ్ అండ్ కూల్ ఏం లేదు, వామ్గా పెట్టారు, లైట్గా వామ్గా. మనకైతే స్వెట్ వస్తుంది. నేను ఫస్ట్ టైం స్వెట్ చూసింది ఇలా జూలో వెళ్ళినప్పుడు ఇలాంటి వాటిలో అనమాట. సో ఇక్కడైతే మన సైడ్ ఎలా ఉంటాయో మ్యాక్సిమం మన అవుట్ సైడ్ అయితే మనకు యూకేలో అంత చెట్లు కనిపించవు, మన ఇండియాలో కనిపించట్లు. ఇక్కడైతే ప్రతి ఒక్క కొన్ని రకాల చెట్లు అయితే కనిపించాయి, ప్లాంట్స్ అలా. ఇదైతే అన్ని బటర్ఫ్లైస్ చూడండి, అన్ని ఏదో సంథింగ్ అప్లై చేస్తుంటారు అవన్నీ అలా వాలి ఉన్నాయి. అండ్ ఇక్కడ అందరు ఎక్కువ దీని మీద ఇంప్రెషన్ చూపించారు, అందరు ఫొటోస్ తీసుకోవడం. అక్కడ ఒక దోసకాయ ఉంటుంది కదా, ఆ దోసకాయ చిన్న ఒక ముక్క పెట్టారు, దాన్ని చిన్నగా తింటూ ఎంత బాగుందో అందరు దాని ఫొటోస్ తీసారనమాట. నేను ఒక క్లిక్ తీసా. అండ్ ఇక్కడ ఇలా బటర్ఫ్లైస్ అయితే ఉన్నాయి. అక్కడి నుంచి మేము అవుట్ సైడ్కి వచ్చి ఇక్కడ జిరాఫీస్ ఉన్నాయి. అండ్ టైమింగ్స్ ఉంటాయి, కొన్ని ఇట్లా చేస్తే అలా చేస్తే మన సర్కస్లో ఎలా ఆడిస్తారు అలాగా వీటికి మంచిగా ట్రైనింగ్ ఇచ్చి ఒక 10 minutes అలా వస్తాయి లోపలికి. వాటి హోమ్లోకి ఒక 2 minutes వెళ్ళి మళ్ళీ వచ్చి జనాలు ఎక్కడుంటే అక్కడికి వచ్చి తిరిగి వెళ్ళడము, మంచిగా ట్రైనింగ్ ఇచ్చారు. అక్కడ నుంచి మేమైతే లయన్స్ అండ్ అటు పక్కనే లయన్స్ అండ్ కాంబినేషన్ గా అక్కడ షీప్స్ పెట్టారనమాట, తెల్ల గొర్రెలను. అండ్ ఆ చుట్టుపక్కల పాల డబ్బాలు అవన్నీ బాగా అనిపించినాయి నాకైతే. మన పల్లెటూరు వాతావరణం ఎలా ఉంటుందో, హౌస్ ఆ చెట్లు ఇవన్నీ అలా అనిపించింది. ఈ మొత్తానికి నాకు ఇదే బాగా అనిపించింది. ఆ పాల డబ్బాలు అంటే ఆ షీప్స్ ఉన్నాయి కదా, సో అలా బాగా మంచిగా అలా చేశారు ఇక్కడ వాళ్ళు కూడా అని అనిపించింది. అండ్ తర్వాత మనకు మెయిన్ ఫిషెస్ అక్వేరియంస్ బాగా ఇష్టం కదా, అక్వేరియంస్కి అయితే మేము అక్వేరియం ఉంది అక్కడ ఫిష్ లోపల మంచిగా డైమండ్ ఫిష్ అని రకరకాల ఫిష్లు, షీ బాస్ అలాంటి ఉన్నాయన్నమాట వీటిల్లో. సో ఇక్కడ ఈ ఫిష్ అక్వేరియాన్ని కూడా చూసుకొని అయితే మేము వెళ్ళాము. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ ఫ్లెమింగోస్ అనమాట. ఇవి వచ్చేసి ఫ్లెమింగోస్, రెడ్ ఫ్లెమింగోస్. అదే మనం అంటాం కదా కొంగలు అని మన సైడ్ చెరువులు లేక్స్ అలా ఉంటాయి కదా రివర్స్, అక్కడైతే మంచిగా కనిపిస్తాయి. మన ఊరిలో ఉండే అక్కడ అయితే తెల్లవి కనిపిస్తాయి ఎక్కువ. సో అవి అనమాట. అండ్ అలా కొంచెం ముందరికి వచ్చేసి చూస్తే ఇక్కడ మంచిగా ఫ్లవర్స్ అయితే కలర్ఫుల్ గా ఉన్నాయి. అవి మనం కట్ చేయొచ్చు కట్ చేయకూడదు తెలియదు, కానీ నేనైతే పట్టుకున్నాను. అండ్ ఇవి వచ్చేసి మంచి కలర్ఫుల్ గా ఉన్నాయి, అయితే వీడియో తీసాను అనమాట. అండ్ చామంతి, చిన్న చామంతి, కానీ మన అంత స్మెల్ లేవు. అండ్ ఈవినింగ్ టైంలో ఇవి
పెంగ్విన్ స్టాక్ అని 3కో, 3:30కి అలా పెట్టారనమాట. వాళ్ళు చెప్తూ ఉంటే ఇవి చేస్తూ ఉంటాయి. అది చాలా బాగా అనిపిచ్చింది. సౌండ్ లేదు వీడియోకు ఎందుకో సౌండ్ రాలేదు. సంథింగ్ ఏదో ఉన్నట్టుంది వీడియో. నేనేదో టచ్ చేయలేదు. బటన్ సౌండ్ పెట్టలేదు. కానీ ఏదో సంథింగ్ ఇట్లా అయిపోయింది. కానీ అవి చెప్తూ ఉంటే అవి చేయడం చాలా బాగా అనిపిచ్చింది. పెంగ్విన్ స్టాక్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేమైతే లాస్ట్‌లో ఫస్ట్ ఎళ్ళినప్పుడు అవి నిద్రపోతున్నయి కనిపించలేదు. ఆ డెన్స్‌లోనే ఉన్నాయన్నమాట. వాటి హోమ్స్‌లోనే డెన్స్ అంటారు గదా! అవి ఉండేవి వాటిని. సో, తర్వాత ఈ లయన్స్ మెయిన్‌వే తీశాను. ఆల్రెడీ అన్నీ జూసి ఉంటాం. అండ్ ఇదొచ్చేసి టార్టాయిస్ అండ్ నక్షత్రపు టార్టాయిస్ అంటారు. సో, ఇవన్నీ జూసుకొని మేమైతే జూ అంతా ముగించుకొనైతే ఇంటికెళ్ళాం. మీరైతే సబ్స్క్రైబ్ జేసి పక్కనున్న బెల్ ఐకాన్‌ని కొట్టండి. నోటిఫికేషన్ వస్తే నా వీడియోస్ అన్నీ చూడొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. అండ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి ఏదో ఒకటి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.